फोन खान साहब మీ వచ్చిన ఈ పీగిన జరగాలి రెండు దిక్కులు క్లీన్ చేయండి చెప్పి రెండు దిక్కులు పెట్టు రెండు దిక్కులు పెట్టు మొత్తం కాడికి వెళ్ళి పెడదాం దానికి సంబంధించి ఎస్సీ కాలనీ అంటే గాంధీనగర్ ఎస్సీ కాలనీ ప్రధానం నేను చెప్పాను. వాస్తవం ముందు చింతకుంట ఉండే, చింతకుంట విస్తరింపబడి ఏదైతున్నదో గాంధీనగర్ ఎస్సీ కాలనీ అప్పుడు అక్కడి ఇండ్లు లేనటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఏదైతుందో ఈయన ఓల్డెన్ డేస్ దాదాపు 50-60 సంవత్సరాల క్రితం అప్పుడు ఏదైతున్నదో అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉండగా నిరుపేద వర్గాలైనట్టుగా దళితులు ఎవరే కానీ అంటున్నారు వాళ్ళకందరికీ ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉంటే ప్రభుత్వ స్థలాలు కల్పించి ప్రభుత్వ స్థలాలు లేని కాడ ఏదైతుందో భూసేకరణ ద్వారా ఏదైతుందో స్థలాన్ని సేకరించి ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో మొదటి విడత జగిత్యాల ఈ ప్రాంతానికి ప్రస్తుత జగిత్యాల జిల్లాలో మొట్టమొదటి ఎస్సీ కాలనీ అని చెప్పంటే ఈ మన గాంధీనగర్ ఎస్సీ కాలనీ. అప్పుడు మహాత్మా గాంధీ గారి పేరిట ఏదైతుందో ఈ ఎస్సీ కాలనీ రూపుదిద్దుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఇది గవర్నమెంట్ ల్యాండ్ కూడా కాదు. అప్పుడు ఏదైతుందో ప్రైవేట్ ల్యాండ్ సేకరించి మొత్తం జగిత్యాలు ఉన్నట్టుగా దళితులు ఎవరే కానీ ఇండ్లు లేనటువంటి వారికి అందరికీ ఏదైతుందో ఇండ్ల స్థలాలు కల్పించి ఇండ్ల మంజూరు చేయడం జరిగింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ NH 63 జాతీయ రహదారికి ఆ వైపు ఈ వైపు రెండు వైపులా కూడా ఇచ్చి ఇండ్ల నిర్మాణం చెప్పడం జరిగింది. ఈ ఇండ్ల నిర్మాణంతో పాటుగా సరే క్రమేపీ ప్రభుత్వాలు మారుతున్నాయి. అది ఏ ప్రభుత్వమైనా కానీ ఏదైతుందో నిరుపేద వర్గాలకు మరి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు చేయడం ప్రభుత్వాల బాధ్యత కాబట్టి కల్పిస్తూ వచ్చింది. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతటికి ఏదైతుందో సామూహికంగా వారు శుభకార్యాలు చేసుకోవడానికి ఒక సామూహిక భవనం ఉంటుంది అనే భావనతోని అప్పుడు నేను ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నాకు తీసుకొచ్చింది. అప్పుడు ఈ ప్రాంతంలో ఏదైతే ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని ఇక్కడ అంటే ఇరు వర్గాల వారికి ఆ వైపు ఈ వైపు ఇరు వర్గాల వారికి అంటూ నేను ఈ గాంధీనగర్ ఒక మంచి సామూహిక భవనం నిర్మాణం చేయాలని చెప్పని స్థలం కల్పించి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో దీనికి కావాల్సిన నిధులు కొన్ని సమకూర్చడం జరిగింది. సరే రాష్ట్ర విభజన తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడడం తదుపరి వచ్చిన ప్రభుత్వం కూడా కొంతమేర వాళ్ళు కూడా సమకూర్చిండ్రు. ఇంకా కూడా ఇది అసంపూర్తిగా ఉన్నది. ఈ ఫ్లోరింగే కానీ కాంపౌండ్ వాలే కానీ వీటితో పాటుగా ఏదైతుందో ఈ పక్కన ఈ చింతకుంట చెరువు మొత్తం నీళ్ళు ఇట్లా ప్రవహిస్తాయి. ఈ చింతకుంట చెరువు మొత్తం నీళ్ళు ప్రవహించడంతో ఆ నీళ్ళు ఏదైతుందో ఆ వరద తాకిడి ఈ భవనానికి ఇటు కొట్టి కొంత ఇది ఇక్కడ దళితులందరూ కొంత ఇబ్బందులు గురవుతుంది. ఇప్పుడు ఇరిగేషన్ శాఖ వారితో సంప్రదించి ఇప్పుడు మత్తడికి వెళ్ళి ఏదైతుందో ఈ వరద తాకిడి ఏదైతుంటుందో ఫ్లడ్ వాటర్ వస్తుంది కదా అది ఈ సామూహిక భవనానికి ఈ ప్రాంతానికి నీటి వరద ఒత్తిడి తాకకుండా అది ఒక రిబెట్మెంట్ అటు ఇటు రెండు వైపులా కూడా రిబెట్మెంట్ కట్టడము ఈ మొత్తం నీళ్ళని ఏదైతుందో కింద మనము కీలాగడ్డకి ఒక రోడ్డు పోతుంది సలీమగాడ దాకా పోతుంది. ఆ వాస్తవంగా ఏదైతుందో ఇప్పుడు ఈ ఉప్పరపేట అట్లాగే దగ్గులమ్మ గుడి ప్రాంతం ఈ ప్రాంతం అంతా కూడా దగ్గులమ్మ గుడి ప్రాంతమే కానీ ఉప్పరపేట కానీ వారికి అందరికీ ఏదైతున్నదో ఈ మత్తడి నీళ్ళ ప్రవాహం అనేది వాళ్ళకు వర్షాకాలంలో కొంత ఎప్పుడూ వరద తాకిడి గురవుతుంటుంది. కాబట్టి ఏదైతుందో ఇప్పుడు ఈ మత్తడి కాడికి వెళ్ళి కింద సలీమగాడ దాకా ఈ నీటి ప్రవాహం ఏదైతుందో ఇరువైపులా కూడా ఇబ్బంది గురి కాకుండా వరద తాకి లేకుంటే ఏదైతుందో మరి ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం చేపట్టబడే విధంగా మరి కార్యక్రమం రూపొందించాలి, నిధులు మంజూరు చేయాలని చెప్పని ఇరిగేషన్ శాఖ చెందిన ఇంజనీరింగ్ అధికారి గారు కూడా వచ్చిండ్రు. వారు అంచాలు రూపొందిస్తుండ్రు. ఈ మత్తడి నీటి ప్రవాహానికి సంబంధించి ఏదైతుందో ఇరిగేషన్ శాఖతో నిధులు మంజూరు పొందే ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏదైతుందో
ఈ ఫ్లోరింగే కానీ కాంపౌండ్ వాలే కానీ దీనికి ఇప్పుడు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పని ఏదైతే ముఖ్యమంత్రి గారి యొక్క విచక్షణతో వారి అధీనంలో నిధులు ఉంటాయో ఆ నిధులకి వెళ్ళి ఒక 10 లక్షల రూపాయలు ఏది ఇస్తుందో ఈ భవనాన్ని మంజూరు నాకు ఐడియా లేదు. చింతకుంట కల్పించినాము, అట్లా బంజీర్దూర్లో కూడా కట్టించినాం సామిక భవనం, అక్కడ మన కిలాగడ్డ కూడా స్థలం ఇచ్చి అక్కడ కూడా కట్టించినాము. ధరూర్ క్యాంపుల ఎవరు గుంటడి సెంటు భూమి కూడా నేను కల్పించలేదు, రానియలేదే. కేవలం అంబేద్కర్ భవన్కు సంబంధించి ఏదైతే ఉన్నదో 23 గుంటల భూమి అంబేద్కర్ భవన్ స్థలం కల్పించి వారికి కూడా ఆ భవన నిర్మాణానికి కూడా దోహదపడడం జరిగింది. ఎందుకంటే దళితులు నిరుపేద వర్గాలు కాబట్టి దళితులకు వీళ్ళ ప్రభుత్వం వీళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలలో ప్రధానమైన హక్కు ఎవరికి ఉంటుంది అంటే దళితులకు ఉంటుంది. చెప్పండి, వాళ్ళు ఆర్థికంగా వెనుకబడతామే కాకుండా సామాజికంగా కూడా వెనుకబడతానికి గురైనటువంటి వాళ్ళు కాబట్టి ఏదైతున్నదో వీళ్ళు దళితులకు కావాల్సిన ఒక సంక్షేమ కార్యక్రమాల అమలు లోపల దళితులకు ప్రాధాన్యత ఇవ్వాలనే భావన మొదటిలో కాంగ్రెస్ పార్టీ కలిగి ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఇవాళ స్థలం సేకరించి ఇల్లు కట్టించు ఇవాళ కూడా చెప్పంటూ నేను వీళ్ళ కొత్తగా రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వీళ్ళ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వీళ్ళ ఉచిత రవాణా సౌకర్యమే కానీ మహిళలకు ఆడబిడ్డలకు అట్లాగే 10 లక్షల వరకు ఏదైతుందో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం అమలే కానీ రేపు ఏదైతుందో మీకు మార్చికి వెళ్ళి ఇప్పుడు ఫిబ్రవరి బిల్లు లేకుండా ఇవాళ మీరు కట్టే బిల్లు చివరి బిల్లు ఇవాళ ఫిబ్రవరిలో వాడుకునే కరెంట్ ఏదైతుందో మార్చిలో బిల్లు కట్టే అవసరం లేకుండా ఈ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించడం జరుగుతుందో ఆ 200 యూనిట్ల వరకు ఏదైతుందో ఆ ఉచిత విద్యుత్ సౌకర్యం అమలు చేయబడే విధంగా అట్లాగే గ్యాస్ సిలిండర్ కేంద్ర ప్రభుత్వం ఏదైతున్నదో అటు యూపీఏ ప్రభుత్వం 400 రూపాయల సిలిండర్ ఉండేది. ఇవాళ ఏదైతుందో అది ఏకంగా 1100 1200 అయిపోయింది. దాన్ని ఏదైతుందో ఆడబిడ్డలకు భారం కావద్దని చెప్పని 500 రూపాయలకే వాళ్ళకు వంట చెరుకు ప్రత్యామ్నాయంగా సిలిండర్ సౌకర్యం కల్పించాలని చెప్పని అది కూడా రేపటికి అమలు చేయబోతున్నాం అని చెప్పంటున్నాను. నేను ఉచిత విద్యుత్తు, గ్యాస్ సిలిండరు, ఉచిత రవాణా సౌకర్యం, ఉచిత వైద్య సదుపాయం, ఇండ్లు లేనటువంటి వాళ్ళు ఎవరైనా కానీ తల్లి అందరికీ ఇల్లు మంజూరి, ఇంటి నిర్మాణం చేసుకుంటే మీ స్థలం లోపల మీకు అందరికి 5 లక్షలు ఇస్తే దళితులకు 1 లక్ష ఎక్కువించి 6 లక్షలు. ఈయన కోపం అవుతుంది మా వాళ్ళకు పాట పాడుతుండని చెప్పని. కాంగ్రెస్ పార్టీ దళితుల పాట పాడుతుంది, కాంగ్రెస్ పార్టీ దళితుల పాట పాడుతుంది అంటున్నాను. ఎవరు ఏమనుకున్నా మంచిది, కాంగ్రెస్ పార్టీకి దళితుల సంక్షేమమే ప్రాధాన్యం అంటున్నాను. అందరికి 5 లక్షలు ఇచ్చినా కానీ ఎస్సీలకు దళితులకు ఏదైతుందో ఎస్టీలకు గిరిజనులు కూడా ఆదివాసీలకు వాళ్ళకు లంబడోళ్ళకు వాళ్ళకు కూడా చెప్తున్నాను. వాళ్ళకు ఎస్సీ ఎస్టీలకు ఏదైతుందో అందరికి 5 ఇస్తే మనకు 1 లక్ష ఎక్కువ తల్లి. మీ దాంట్లో కొత్తగా పొలాన్ని ఎదిగెత్తుండ్రు, లగన్ చేసుకుంటున్నారు, కూడా వస్తుంది. ఉన్నొక్కర్రలో మనం పంట పొలాన్ని వాళ్ళు ఎక్కడ వండాలి, ఇక్కడ పొలాలకు అభివృద్ధి చేస్తే మనం ఎక్కడ వండాలి. మీకు కూడా ఇల్లు సౌకర్యం ఇబ్బంది ఉంటే మనకు కూడా ఇల్లు మంజూరు దొరుకుతుంది తల్లి. చెప్పండి, ఏది సంసారం వచ్చిన ఎవరు ఉన్నా కానీ మనకు కూడా ఇల్లు మంజూరు దొరుకుతుంది చెప్పండి. ఇలా ప్రభుత్వం అమలు చేసి తలపెట్టే సంక్షేమ కార్యక్రమం ఏదైనా కానీ దళితులకు ప్రాధాన్యతగా కార్యక్రమాలు అమలు చేయడము నా ఆలోచన విధానం కూడా మొదటికెళ్ళి కూడా నేను దళితులకు పక్షపాతిగా ఏదైతుందో ఎస్సీలుగా ప్రాధాన్యత దొరుకుతుంది. తదుపరి బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీల తదుపరి ఏదైతుందో సమాజంలో వెనుకబడుతున్న గురైనటువంటి వాళ్ళు ఎవరు బలహీన వర్గాలు వెనుకబడ్డ వర్గాలు చెప్పండి. వాళ్ళకి ఏదైతుందో మనం ప్రభుత్వ పరంగా కల్పించేటువంటి సౌకర్యం కల్పించి చేయడము ప్రజాప్రతినిధి ఎవరైనా కానీ వాళ్ళ బాధ్యత భావించాలని చెప్పండి. అది కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఎవరికి వాళ్ళు గొప్పలు బాగా చెప్పుకుంటామే. నిజంగా ఏ ప్రభుత్వం ఏం చేసింది అనేది అది మీరు ఆలోచించి చేయాలి. వాస్తవం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టబడ్డ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల కంటే మెరుగైన రీతిలో చేయాలని చెప్పాలి. దశాబ్ద కాలం కేసీఆర్ గారికి ఏదైతుందో ఉద్యమ నాయకుడు వారికి అవకాశం ఇచ్చింది. ఇవాళ ఏదైతుందో మనం ఆశించిన మేరకు మనం ఫలితాలు పొందలేకపోయినాం కాబట్టి సరే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. అంటే గత 10 సంవత్సరాల కంటే మెరుగైన పాలన అందింపజేయడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత భావిస్తుంది. లైక్ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, బీజేపీ వాళ్ళు కూడా చెప్తున్నారు అచ్చేదీన్ అని. మీకు అచ్చేదీన్ నాకు ఎక్కడ అర్థమైతే లేదా. $105 మేము రైతులు చేయము, ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థం కాదు.
యూపీఏ ప్రభుత్వంలో ఏదైతుందో మొత్తంగా మొత్తం దేశంలో ఉన్న రైతాంగానికి అందరికీ ఏదైతుందో ₹1,00,000 రుణమాఫీ చేసినామని చెప్పండి. ₹1,00,000 వరకు అని చెప్పండి. వీళ్ళు రాష్ట్ర స్థాయిలో 2 లక్షల వరకు అమలు చేస్తామని చెప్పి పేర్కొన్నాం, చేస్తాం. కానీ జాతీయ స్థాయిలో చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం రాబోయే ప్రభుత్వం మీద ఉందని చెప్పంటున్నాయి. వాళ్ళు ఎవరే కానీ ప్రభుత్వం అధికారికి ఎవరన్నా అని చెప్పంటున్నాయి. పేద ప్రజల సంక్షేమం పాటుపడాలి, పెట్రోల్ డీజిల్ ధర తగ్గాలి, గ్యాస్ సిలిండర్ ధర తగ్గాలి, రైతులకు రుణమాఫీ కావాలి. ఇవన్నీ చేయబడ్డప్పుడు మాత్రమే ఏదైతుందో పేద ప్రజల సంక్షేమాన్ని కట్టుబడిన పార్టీకి భావిస్తామని చెప్పండి. సరే ఏదైనా కానీ వల్ల గాంధీనగర్ వాస్తవానికి అందరికీ ఏదైతుందో సరే నాకు అదృష్టం దక్కలేదా, అందరూ ఎన్నికలు పోటీ చేస్తూ అందరూ గెలవాలని కోరుకుంటూ నేను కూడా కోరుకున్నా, చాలా దక్కలేదా అయినా బాధపడదు. నాకు అదృష్టం దక్కకున్న ఎమ్మెల్యేగా నాకు అంతకంటే పెద్ద అదృష్టం దక్కి. ఏం అదృష్టం చెప్పు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. వీళ్ళు ఈ కార్యక్రమం చేయగలుగుతున్నా అని చెప్పి ఎట్లా చేస్తున్నా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతోనే ఇది చేయగలుగుతున్నా. నేను ఎమ్మెల్యే గెలిచి టీఆర్ఎస్ సర్కార్ వచ్చిన కానీ చేయలేకపోతుంది. నేను ఎమ్మెల్యే గెలవకున్నా కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది కాబట్టి దీనికి 10 లక్షలు చెప్తా అని చెప్పి అంటున్నా, మహిళలకు 10 లక్షలు ఇస్తా అని చెప్పి అంటున్నా, దానికి ఏదైతే మొత్తం నిలబొట్టడానికి ఏదైతుందో వరద తాకిలో దాన్ని కట్టిస్తా అని చెప్పండి. ఇవన్నీ ఎట్లా చేస్తున్నా, రాష్ట్రంలో అదృష్టం కొద్దిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి చేయగలుగుతున్నాం. ఓ విధంగా అదృష్టం అనేది ఈ రకంగా రాకుండా ఆ రకంగా కలిసి వచ్చింది. అట్లా తృప్తి చెందాలి. నేను మిత్రులందరూ కూడా ప్రభుత్వం అమలు చేసి తలపెట్టే కార్యక్రమాలు కేవలం కాంగ్రెస్ వాదులకే కాదు, మొత్తం పౌర సమాజానికి అందరికీ వర్తిస్తే చెప్పంటూ నేను మన తలదమ భేదం లేదురా నాయన, నువ్వు నాకు ఓటు వేసినవా, ఓటు ఎత్తా నీకు ఇస్తా అని చెప్ప తల్లి. ఓటు నీ దయ అవసరం వచ్చినప్పుడు, ఓటు నీ దయ తల్లి అంటున్నా నేను. అది అవసరం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు కానీ ప్రభుత్వం అమలు చేసి తలపెట్టే సంక్షేమ కార్యక్రమాలు ఏవైనా కానీ దాని నిబంధనలకు అనుగుణంగా అర్హతకు అనుగుణంగా అందరికీ వర్తింపు చేయడం ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పంటున్నాను. వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ చెప్పంటున్నాను, కాంగ్రెసే కాదు, కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ అయినా కానీ చెప్పంటున్నాను. ప్రభుత్వం అమలు చేయాలంటే విధి విధానాలకు అనుగుణ రేపు ఇల్లు మంజూరు చేయాలి. ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా కానీ పరిశీలిస్తూ నేను ఇళ్ళకి ఇల్లు ఇస్తాను. నీ కాంగ్రెస్ నాకు ఇల్లు ఇవ్వాలంటే లేదు, నీకు ఇల్లు లేకుండా ఇల్లు ఇస్తాం బరాబర్. ఆ విధమైన నిబంధనలు ఇవ్వు అంటున్నాను. అర్హత ప్రాతిపదికన రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం అమలు చేయదలిపే సంక్షేమ కార్యక్రమం అమలు చేయడం జరుగుతుందని చెప్పి ముఖ్యంగా గాంధీనగర్ వాసులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి మీరు కూడా అందరూ సహకరించండి. రాజకీయాలకు అతీతంగా గత ప్రభుత్వ హయాంలో లోపల ఈ డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ నిర్మాణం చేపట్టబడి జరిగింది. సరే అంతకన్నా ముందు ఏదైతుందో 2009 ప్రాంతం లోపల జగిత్యాల పట్టణం ఇల్లు లేని నిరుపేద వర్గాలందరూ కూడా ఏదైతుందో లబ్ధిదారులను గుర్తించి 4,000 మందికి ఏదైతుందో అర్హత ప్రాతిపదికన డ్రా సిస్టంతో స్థలాలు కేటాయింపు చేసి 4,000 ఇళ్ళ నిర్మాణం మంజూరు చేశాము. సరే తదుపరి వచ్చిన ప్రభుత్వం ఏదైతుందో అవన్నీ అర్థాంతరం నిలిపేసారు. కొన్ని బేస్మెంట్ ఉన్నాయి, లెంటలు ఉన్నాయి, రూఫ్ లెవెల్ ఉన్నాయి. దాదాపు 1,600 పైచీలకు ఏదైతుందో అర్థాంతరంగా అయిపోయింది. అది ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వం పెట్టే పెట్టుబడి. ఆ స్థలాన్ని ప్రభుత్వం సేకరించింది, నిర్మాణం చేయబడ్డ నిధులు కూడా ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు. ఆ ఇల్లు పూర్తి చేయాలి. ఇక్కడికి వచ్చి ఈ 1,600 గృహ నిర్మాణాలు ఏవైతే అర్థాంతరంగా అయిపోయినాయో వాటి పూర్తి చేయడానికి కావాల్సిన నిధులను ప్రభుత్వ పరంగా మంజూరు చేయడంతో పాటుగా ఇలా గత ప్రభుత్వం లోపల ఏవైతే 4,000 ఇళ్ళ నిర్మాణం చేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మరి ఒక మేరకు లబ్ధిదారులు ఎంపీ కూడా చేయడం జరిగినట్టు నేను గమనించింది అంటున్నా. సరే లబ్ధిదారులు ఎవరైనా మంచిదేనే, నిరుపేద వర్గాలు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరైనా కానీ అర్హత ప్రాతిపదికన వాళ్ళకి అవకాశం కల్పింపజేయడం జరుగుతుందని చెప్పి నేను ఏదో పేర్కొన్నానో వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన, అది శానిటేషనే కానీ, డ్రింకింగ్ వాటరే కానీ, విద్యుత్ సౌకర్యమే కానీ ఇవన్నీ కల్పింపజేయడము ఇవాళ ప్రస్తుత ప్రభుత్వ బాధ్యత అని చెప్పంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వం మారింది కాబట్టి, ఇలా గత ప్రభుత్వం ఇవి ఇల్లు నిర్మాణం చేసింది కాబట్టి ఇది మాకు సంబంధం లేదు, నువ్వు ఆడికే పో కాదు. అది ఏదైనా ప్రభుత్వం అనేది కొనసాగింపు అని చెప్పంటూ నేను ఏ ప్రభుత్వం చేపట్టా ప్రభుత్వ కొనసాగింపు. ఇలా గత ప్రభుత్వం చేపట్టబడ్డ నిర్మాణ కార్యక్రమమే కానీ, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టబడ్డ ఈ ఇండ్ల నిర్మాణ కార్యక్రమం కానీ ఇదంతా ప్రజల సొమ్ము అని చెప్పి అంటున్నా. అవి పూర్తి స్థాయిలో వినియోగింపబడే విధంగా
మరి చర్యలు చేపట్టడము ప్రస్తుత ప్రభుత్వ బాధ్యత. నేను రేపు ఏదైతుందో ఈ నూకపల్లి నూతనంగా నిర్మాణం చేపట్టబడ్డ ఒక డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి చేపట్టబడ్డ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ కల్పించవలసిన మౌలిక సదుపాయాలు అవి ఏ మేరకు చేపట్టబడాల్సిన అవసరము ఆవశ్యకత ఉందో వాటిని గుర్తించడము, అంతకన్నా ముందు నిర్మాణం చేసిన 1600 ఇండ్ల పైచీలకు ఏదైతుందో అవి కూడా అర్థంతరంగా అయిపోయినాయి. వాటి నిర్మాణం కూడా ఏదైతుందో కావాల్సిన నిధులు ఏ మేరకు అవసరం ఏ విధంగా సమకూర్చాలి. అలాగే టీఆర్ నగర్లో కూడా ఏదైతుందో అక్కడ కూడా మౌలిక సదుపాయాల కొరత ఉన్నది. కాబట్టి ఈ 3 ప్రాంతాలు టీఆర్ నగర్ ప్రాంతమే కానీ ఇలా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేయబడి అర్థాంతరంగా మధ్యలో నిలిచిపోయినటువంటి ఒక ఆ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి కావాల్సినటువంటి ఒక మరి నిధుల సమకూర్పు ఏ మేరకు అవసరం పడుతుందో పరిశీలింపజేయడమే కానీ ఇలా గత ప్రభుత్వం ఏదైతే ఇలా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేసి ఈ మౌలిక వసతుల కల్పన కొరతతోని వీళ్ళు నిలిచిపోయి ఉన్నాయో ఆ మౌలిక సదుపాయాల కల్పన కూడా ఏ విధంగా కల్పించాలి. అది శానిటేషనే కానీ పారిశుద్ధ్యానికి సంబంధించి డ్రైనేజ్ సిస్టమ్ చేయడమే కానీ డ్రింకింగ్ వాటర్కి సంబంధించే కానీ వీధి దీపాలకు సంబంధించే కానీ రవాణా సౌకర్యానికి సంబంధించే కానీ ఇవన్నీ కూడా పరిశీలింపజేయడం జరుగుతుంది. రేపు ఉదయం 9 o'clock ఏదైతే టీఆర్ నగర్కి వెళ్ళి ఆరంభించి ఈ ప్రాంతం అంతా 9 to 11 o'clock పర్యటించడం జరుగుతుందని చెప్పని మీ ద్వారా